యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. హల్లెలూయా. ఊట, స్ప్రింగ్ అనేది ఒక వాటర్ సోర్స్గా మనం చూస్తాం. కొన్నిసార్లు నదులైనా ఎండిపోతాయేమో కానీ, రివర్స్ అయినా ఎండిపోతాయేమో కానీ, ఊటలో ఉన్న నీళ్లు మాత్రం అయిపోవు. క్రీస్తు ప్రభువారి కోసం మాట్లాడుతూ క్రీస్తు ప్రభువారు మనకి ఊటయే ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారు మనకి సోర్స్ అయి ఉన్నారు. ఆయన నుంచి మనం సకల ఆశీర్వాదాలు పొందుకుంటామని. క్రీస్తు ప్రభువారు మనకి ఎలాంటి ఊట? బైబిల్ సెలవిస్తుంది క్రీస్తు ప్రభువారు మనల్ని పవిత్రపరిచే ఊట. క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపమో కూడా లేదు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, పరిశుద్ధమైన దేవుడైన క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనల్ని క్షమించి మనల్ని ప్రతి అపవిత్రత నుండి పవిత్రపరుస్తారని. రెండవదిగా క్రీస్తు ప్రభువారు మనల్ని ఫలింపచేసే ఊట. మీ స్టడీస్లో, జాబ్స్లో, బిజినెసెస్లో దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తారని. మూడవదిగా క్రీస్తు ప్రభువారు మన ప్రతి అవసరాన్ని తీర్చే ఊట. అనారోగ్యం గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని స్వస్థపరిచే ఊట. సమాధానం లేదా? భయం గుండా, ఆందోళన గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభు మిమ్మల్ని సమాధానంతో నింపే ఊట. అవమానాల గుండా, నిందల గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభు మిమ్మల్ని గణపరిచే ఊట. విచారం గుండా, కృంగుదల గుండా వెళ్తున్నారా? క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని సంతోషపరిచే ఊట. క్రీస్తు ప్రభువారు మనకి నిత్య జీవం అనుగ్రహించే ఊట.